Hi, welcome to today's health tip. పన్నీర్ అందరికీ తెలుసు. మరి టోఫు తెలుసా? అందులోని పోషకాల విలువలు తెలుసా? ఆరోగ్యానికి టోఫు ఎంత ప్రయోజనం ఇస్తుందో తెలుసా? సో ఇవన్నీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. వారానికి 3 రోజులు టోఫును తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, మీ చర్మం తాజాగా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు. విలువైన ఆహార పదార్థం టోఫు గురించి తెలుసుకుందాం ఇవాల్టి ఈ కార్యక్రమంలో. టోఫు అంటే పన్నీర్ లాంటిది. అంటే పాలు విరగ్గొట్టి చేస్తే పన్నీర్ అవుతుంది. సోయాబీన్ పాలను విరగ్గొట్టి చేస్తే టోఫు అవుతుంది. టోఫు, పన్నీర్ రెండు చూడడానికి ఒకేలా కనిపిస్తాయి, కానీ రెండిటిలోనూ పోషకాల విలువలో తేడాలున్నాయి. టోఫు అనే పదార్థాన్ని 2000 సంవత్సరాల కిందట చైనాలో మొదటిసారిగా తయారు చేయబడింది. టోఫు జపాన్, చైనా, కొరియా, ఆగ్నేసియా ప్రదేశాలలో ప్రధాన ఆహార వనరుగా ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. శరీర బరువును తగ్గించడంలో టోఫు ప్రామినెంట్ రోల్ వహిస్తుంది. టోఫు సోయాబీన్స్ నుండి తయారవుతుంది. బీన్స్ ను ఎండబెట్టి నీటిలో నానబెట్టి చూర్ణం చేసి వడగట్టి పన్నీర్ లాగా తయారు చేస్తారు. ఇందులో కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం తగు పాలలో ఉంటాయి. 100 గ్రాముల టోఫులో 8 నుండి 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ తో పోలిస్తే టోఫులో కాల్షియం, ఫైబర్ కాస్త ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్న వారికి, అలాగే మనకు క్యాలరీస్ తక్కువగా కావాలంటే టోఫు తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది అని ఆహార పోషక వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మీరు మీ శరీర బరువును తగ్గించుకోవాలన్నా, నియంత్రించుకోవాలన్నా ఖచ్చితంగా మీ ఫుడ్ మెనూలో టోఫు ఉండేలా చూసుకోండి. ఇటీవల కాలంలో టోఫు వాడకం బాగా పెరిగిందండోయ్. పన్నీర్ తో పాటు టోఫు కూడా సూపర్ మార్కెట్స్ లో విరివిగా దొరుకుతోంది. సో ఫిట్ గా ఉండాలంటే ఇలాంటి ఆహారం మన మెనూలో ఉండాలి. అంతేగా, ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన హెల్త్ టిప్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.